ఈ ఉపనిషత్తు ఈ ఉపనిషత్తులో నిన్న మనం 10వ అనువాకాన్ని ఆ త్రిశంకుడు అనేటువంటి ఋషి ఏ విధంగా భావించి ఆ సర్వజ్ఞత్వ స్వరూపాన్ని పొందినారో ఆ విధానాన్ని నిన్న మనం తెలుసుకున్నాం. ఈ 11వ అనువాకం ఇప్పుడు చెప్తున్నారు. వేదమనోచ్చాచార్యో అంతే వాసిన మనుషాస్తి సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్మా ప్రమదహం ఆచార్యాయ ప్రియం ధనమాహృత్య ప్రజాతంతుం మా వ్యవత్సేత్సిః సత్యాన్న ప్రమదితవ్యం ధర్మాన్న ప్రమదితవ్యం కుశలాన్న ప్రమదితవ్యం భూత్యైన ప్రమదితవ్యం అని ఈ విధంగా ఈ విషయాన్ని చెప్పబోతున్నారు. ఇంతవరకు కూడా గురుదేవులు ఆచార్యులు శిష్యునికి విషయాలు చెప్పారు. చెప్పిన తరువాత ఆ విషయంలో ఎప్పుడూ కూడా మరువకూడదని దృఢత్వం రావడానికి మరొక్కసారి బోధిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎవరికైనా మనం ఒక విషయం చెప్పామనుకోండి, బంధువుల్లో వారింటికి వెళ్తున్నారు, వెళ్తూ ఉండేటప్పుడు ముందు మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు 1 గంట 2 గంటలు మనం చెబుతూ ఉంటాం. సరే, వారు వెళ్ళేటప్పుడు మరలా చెబుతారు, ఈ విషయాలు మాత్రం మర్చిపోకు అంటారు. అలాగనే మనం ఒక ట్రైన్ దగ్గరికి వెళ్ళాం, ట్రైన్ ఎంతవరకు రాలేదో అంతవరకు లేట్ అయిన టైం అంతా కూర్చొని మాట్లాడుతూనే ఉన్నాం. ఆ ట్రైన్ ఎక్కించడానికి తమ స్నేహితులు కూడా వెళ్ళారు. మరి స్నేహితులతో వారు మాట్లాడుతూ ఉన్నారు. యజమానులు 1.5 గంటన్నర మాట్లాడినా ఆ ట్రైన్లో కూర్చున్నప్పుడు కదులుతున్నప్పుడు కూడా అంటారు, ఈ 3 విషయాలు మాత్రం మర్చిపోకు అని. ఆ ప్రకారముగా విషయాన్ని ప్రతిపాదించిన మరొక పర్యాయాన్ని చెప్పినప్పుడు శిష్యుడు దాన్ని దృఢంగా మరలా చెప్తున్నారు. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన విషయమైన బుద్ధిలోనికి వచ్చి ఇది ఆచరింపదగినదనేటువంటి ఉత్సాహం కూడా శిష్యుడికి కలుగుతుంది. అందుచేతే ఆ ప్రకారముగా చెప్తున్నారు. ఆచార్య వేదమనూచ్యాచార్యో అంతే వాసినం అనుశాస్తి. ఆచార్యుడు అంటే శాస్త్రాన్ని చక్కగా చదివి దానిని బుద్ధిలోని గ్రహించి ఆ గ్రహించిన విషయాన్ని నిత్య జీవితంలో అమలుపరుచుకొని అనుష్ఠానము చేసి ఆనందాన్ని పొందినవాడే ఆచార్యుడు. అటువంటి ఆచార్యుడు వేదం అనోచ్య ఎవరికి అంతేవాసినం, ఆ శిష్యుడు గూర్చి తన దగ్గరికి ఎవరైతే అధ్యయనానికి వచ్చినారో అటువంటి అధ్యయన ఆసక్తిపరుడైనటువంటి శిష్యుని కూర్చి చెప్తున్నారు. ఆ వేదాన్ని చక్కగా బోధించినాడు. ఇంతవరకు మనం చెప్పుకున్నాం. ఈ ఒక్క 10 అనువాకాల వరకు ఆ చెప్పుకున్న విషయాలని అనేక విధాలుగా బోధించాడు. ఆ బోధించిన తర్వాత అనుశాస్తి, ఇప్పుడు ఆదేశించుచున్నాడు, ఇప్పుడు ఆజ్ఞాపించుచున్నాడు. ఏమని ఆజ్ఞాపించుచున్నాడు? నేను ఏమైతే చెప్పి ఉన్నానో వాటిలో కొన్ని విషయాలు మరలా గుర్తు చేస్తున్నాను. చాలా సావధాన చిత్తుడివై వినుము. ఎందుకు అంటే ఈ ఆశ్రమ ధర్మాన్ని, బ్రహ్మచర్య ఆశ్రమాన్ని నిర్వర్తిస్తూ చేసిన స్వాధ్యాయాన్ని గృహస్థాశ్రమానికి వెళ్ళిన తర్వాత మరలా మర్చిపోకూడదని చెప్తూ ఉన్నాడు. సత్యం వద, ఇంతకుముందు చెప్పాను, సత్యాన్న ప్రమదితవ్యం. కాబట్టి సత్యంచ స్వాధ్యాయ ప్రవచనం అని ఆ ప్రకారముగా సత్యాన్ని చక్కగా పలుకము, సత్యసంధుడివై ఉండుము, సత్యశీలతులని జీవితం గడుపుము. ఆ సత్యమునందే ఈ ప్రపంచమంతా ప్రతిష్ఠింపబడి ఉన్నది. కాబట్టి
ప్రతిష్ఠింపబడిన దానికి ఆధారమైనటువంటి పరమాత్మ సత్యస్వరూపుడు కాబట్టి సత్యమన్నటువంటి కార్యము ద్వారా సత్యస్వరూపైన కారణత్వాన్ని పొందుటకి ఇది ఒక చక్కనైనటువంటి శిక్షణా మార్గాన్ని అవలంబించావు కాబట్టి ఆ సత్యమునే పలుకము. ధర్మం చెరా, ఎప్పుడూ కూడా ఏ ఆశ్రమానికి ఏ విధమైనటువంటి కర్మ విధింపడిందో ఆ కర్మను ఏ సమయంలోని విడుకుంటా చక్కగా చేసుకొనము. స్వాధ్యాయతః, స్వాధ్యాయాన్ మా ప్రమదః, స్వాధ్యాయమును నిర్లక్ష్యము చేయకము ఎప్పుడూ కూడా. ఇక్కడ చదివిన చదువు గురువు దగ్గర నుంచి గురువుకే సమర్పణము చేయడము కాదు. గురువు దగ్గర నేర్చుకొని గురువుగారికి ఏమి దక్షిణ అంటారు, ఏదో దక్షిణ ఇవ్వాలి ఆచార పద్ధతి ప్రకారంగా వారి శక్త్యానుసారం. కానీ నిజమైన దక్షిణ ఏమిటి? గురుదక్షిణ అంటే గురువు చెప్పినటువంటి విషయాన్ని తూచా తప్పకుండా అది నిత్యము అనుష్ఠానము చేస్తూ ఉండడమే గురుదక్షిణ. అంతేగాని గురువుగారు గొప్పవారని చెప్పి 1 కోటి రూపాయలు గురువుగారికి 10 కోట్లు 1000 కోట్ల దక్షిణ ఇచ్చేసి మళ్ళీ ఆ విషయాన్నే తలంచుకోకుండా వారు చెప్పిన విషయాన్నే ఆచరించుకుంటూ ఉండడం అది గురుదక్షిణ ఇచ్చినట్లు కాదు, గురుద్రోహం చేసినట్లు అన్నమాట. గురుద్రోహం అంటే గురువుకి అన్యాయం కాదు. గురువు చెప్పిన విషయాన్ని చక్కగా శీలించాలి. శీలించినందువల్ల ఇహలోక సుఖములు కలుగుతాయి, జన్మరాహిత్యం కలుగుతూ ఉంది. ఒకవేళ ప్రారబ్ధవశాత్తు ఆత్మజ్ఞానం కాకుండా శరీరం విడిచిపెట్టినా ఉత్తమమైనటువంటి మానుష జన్మ ఎత్తి చక్కని విజ్ఞానాన్ని పొందుతారన్నమాట. వారెప్పుడూ కూడా నష్టపోరు, ముమ్మాటికి చెప్తూ ఉన్నారు. ఈ ప్రకారముగా స్వాధ్యాయం చదువుకున్నటువంటి విద్యని ఎప్పుడూ చదువుతూనే ఉంటుండాలి. అయితే చదువుకునేటప్పుడు నేర్చుకోవడానికి తగిన పరిశ్రమ చేసి కంఠస్థం చేసి పెట్టాం, అది వృధా పోకూడదు. అది 1 సంవత్సరం మానిస్తే ఆ కంఠస్థం పూర్తిగా మర్చిపోతాం. అలా కాకుండా ప్రతిరోజు ఒక్కసారి చదివితే అది మరలా జ్ఞాపకానికి వస్తుంది. అందుకని చెప్తున్నారు, ఆచార్యాయ ప్రియం ధనమాకృత్య చెప్తున్నారు. సరే, మరి ఆచార్యులకు చక్కనైనటువంటి విధంగా సేవ చేయాలి. ఆ సేవ తను మన ధనములు. ఎందుకు అంటే ధనము లేని వారు ధనం ఎక్కడి నుంచి ఇస్తారు? తనువు శరీరముతోనే సేవ చేస్తారు. అలాగనే మనస్సుతో కూడా చక్కగా గురువుని భావించి ఆ గురువుని చెప్పినారు శాస్త్రం, మంత్రం గోపయేత్తు గురుం ప్రకాశయేత్తు ధీమాన్. ఏదైనా గురువు ఒక మంత్రాన్ని చెబితే ఆ మంత్రాన్ని బహిర్గతం చేయకూడదని చెప్పింది శాస్త్రం. గురువుని మాత్రం చక్కగా ప్రకాశింపచేయు. మా గురువు వేదాంగాలు చదివాడు, చక్కనైనటువంటి వారు అన్నటువంటి విషయాన్ని గురువు కోసం ప్రకాశం చేయొచ్చు, కానీ మంత్రాన్ని ప్రకాశం చేయకూడదట. ప్రకాశాభ్యాం క్షీయతే సంపదాయిషని శాస్త్రం చెప్పింది. ఏది ప్రకాశం చేయకూడదో దాన్ని ప్రకాశం చేయడం అంటే ఇతరులకు చెప్పడం. ఏది ప్రకాశం చెయ్యాలో దాన్ని చేయకపోవడం వల్ల సంపత్తు ఆయుష్ నశించిపోతుందట. అందుచేత శాస్త్రం చెబుతూ ఉన్నది. ఇక్కడ చెప్తున్నారు, ప్రియం ధనమాకృత్య, హితకరమైనటువంటి ధనమును ఇష్టమైనటువంటి కానుకలను తెచ్చి అర్పించు. పూర్వం సమిత్పాని శ్రోత్రియం బ్రహ్మనిష్టం, గురువుగారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ సమితిని తీసుకెళ్ళి సమర్పించి, ఎందుకంటే నిత్యము అగ్ని చేస్తూ ఉండారు కార్యం, మరి అగ్ని కార్యానికి ఆజ్యము సమితులు అవసరము కదా, అటువంటి వస్తువులు సమర్పించేవారన్నమాట గురుకులములో. మరి గురువు దగ్గర శిష్యుడు ఉన్నప్పుడు 12 సంవత్సరాలు అక్కడే ఉంటే ఆ సంవత్సరాల సేవ కూడా ఏ సేవ? ఆ శిష్యుడిని
పోషించేటువంటి సేవా బాధ్యత గురువు గారిది. అందుచేత మరి ధనవంతులు అటువంటి గురువుకి అవసరమైనటువంటి విషయాన్ని కూడా సమర్పించవచ్చున అర్థం. ప్రజాతంతుం మా వ్యవత్సేత్ సేహి. ఇంకా చెబుతూ ఉన్నారు, ప్రజాతంతుం, ఆ యొక్క ప్రజ అంటే సంతాన కార్యం, అది ఎప్పుడు విచ్ఛిన్నమ చేయకు. గృహస్థాశ్రమంలో సంతానాన్ని చక్కగా అభివృద్ధి చెయ్యు, మరలా వారిని బాగా అధ్యయనం చేయించు, మరలా నీ యొక్క పుత్రుని మరలా పెండ్లి చేయు. ఈ ప్రకారముగా ఆ సంతాన కార్యక్రమం అన్నటువంటిది ఎప్పుడూ కూడా విచ్ఛిన్నము, దానిని ఎప్పుడు విడదీయకు అని చెప్తూ ఉన్నారు. సత్యాత్తున ప్రమదితవ్యం, సత్యము నుండి తొలగకూడదు. ధర్మాత్తున ప్రమదితవ్యం, ధర్మము నుండి తొలగకూడదు. ఎప్పుడు ప్రమాదం అంటే ఆలస్యం. అది అటువంటి ఆలస్యం చెప్పారు. మనుష్యాణం రిపుహు, శత్రువు అన్నమాట. ఆలస్యం అమృతం విషం అన్నారు. ఈ ప్రకారముగా అలాంటి దగ్గర ఎప్పుడు ప్రమాదాన్ని తమోగుణాన్ని చూపకని భావం. కుశలాన్న ప్రమదితవ్యం, కుశలము నుండి కూడా ఎప్పుడు, క్షేమదాయకము నుండి కూడా విరమింపకు. భూత్యై, మంగళకరమైన కర్మల నుండి ఎప్పుడూ తొలగకూడదంటే మంగళకరమైన కర్మలు ఎప్పుడూ విడిచిపెట్టకు. ఎందుకు అంటే కళ్యాణకారకమైన కర్మలు ఎప్పుడు మేలునే చేస్తున్నాయి కానీ కీడించేవు. భగవద్గీత కూడా నహి కళ్యాణకృత్ దుర్గతిం తాతగచ్చతి, మంచి పనులు చేసిన వాడు ఎప్పుడు చెడిపోడు. ఇప్పుడు మన ప్రారంధవశాత్తు ఏదైనా మంచిని ప్రారంభించిన సమయంలోనే పూర్వజన్మ పాపం వల్ల మనకి నష్టాలు కష్టాలు ఇంట్లో కలిగితే ఆ కర్మ ప్రారంభించిన చేతే నాకు ఈ గతి వచ్చినదని మనం భావిస్తాం. అలా ఎప్పుడూ ఆ గతి రాదు. మంచి పనుల వల్ల ముక్తి కలుగుతుంది, లాభం కలుగుతుంది. ఇటువంటి